ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఒక్క ఆత్మవిద్య తప్పించి మిగిలిన విద్యలన్నీ కనికట్టు విద్యలు అన్నారు భగవాన్ రమణులు. ఇప్పుడు నీకున్న పరిమిత జ్ఞానంతో నువ్వు చదువుకున్న ఈ చదువులు నీ పొట్టకూటి కోసము పోషించటానికి ఉపయోగపడతాయే కానీ ఆత్మవిద్యను అందించలేవు. అందుకే ప్రహ్లాదుడు అంటాడు, చదువవలను చావులేని చదువు చదువవలను అంటారు. ఒక్క చావులేని చదువు అంటే అదే ఆత్మవిద్య. అది తప్పించి మిగిలినవన్నీ తాత్కాలికాలే. జీవుడి యొక్క మూలము శిరస్సు కాదు, జీవుని యొక్క మూలము హృదయమే. ఎక్కడైతే ఆ భగవంతుడు ఉన్నాను, ఆ పరమేశ్వరుడు ఉన్నాను అని చెప్తున్నాడో అక్కడే జీవుడి యొక్క మూలం ఉంది. జీవుడు తన మూలమును తను చూసిన వెంటనే అక్కడే నశిస్తాడు. మీలోని జీవ లక్షణాలు నశిస్తే ఇక మిగిలింది భగవంతుని యొక్క అనుగ్రహమే. అదే భగవాన్ అంటారు, ఎక్కడైతే నేను అనే తలంపు లేదో అక్కడే భగవంతుడు నేనున్నాను అహం అహం అంటూ తన ఉనికిని తానుగా గుర్తిస్తూ ఉన్న స్వయం ప్రకాశమైన జ్ఞానము. అటువంటి స్థితి నీ హృదయంలోనే ఉన్నది. మనకు ఈ శివబుద్ధి కలిగే వరకు శవబుద్ధి మనలను విడిచిపెట్టదు. శివబుద్ధి అంటే శివజ్ఞానము అంటే ఆత్మజ్ఞానమే. ఇప్పుడు కూడా మనము ఆ చైతన్యంలోనే ఉన్నాము. చైతన్యంలోనే ఉన్నా సుఖంగా శాంతిగా ఎందుకు ఉండలేకపోతున్నాము అంటే మనము చైతన్యంలో ఉన్నాము అన్న సంగతి మనకు తెలియటం లేదు. అందుకు దుఃఖం మనల్ని వెంటాడుతుంది. ఇది తెలుసుకుంటే సుఖము, తెలియకపోతే దుఃఖము. భగవంతుడు మన హృదయంలోనే ఉన్నప్పటికీ, ఆ చైతన్యము మన హృదయంలోనే ఉన్నప్పటికీ ఎవరో ఇతరులు అడ్డు రావటం లేదు. దానికి మన మనస్సులో ఉన్న మన ఆలోచనలే, మన కల్మషమే మనకి అడ్డు వస్తుంది. అటువంటి కల్మషాన్ని తొలగించడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మానసిక వారి సంస్కారాలను బట్టి, వారి మానసిక ప్రవృత్తిని బట్టి ఒక్కొక్క మార్గాన్ని ఇష్టపడతారు. ఏ మార్గములో ప్రయాణం చేసినా ముందు ఆ మనసులో ఉన్న కల్మషాన్ని తొలగించుకోవాలి. ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకోవాలి. కాబట్టి నువ్వు ఏ మార్గాన్ని ప్రయాణించినా, ఏ మార్గాన్ని ఎన్నుకున్నా ఇవన్నీ నిశ్చల స్థితికి తీసుకొస్తాయే తప్ప ఆత్మ సాక్షాత్కారానికి అవి దారి చూపవు. అందుకే భగవాన్ అంటారు, ముందు నిన్ను నీవు చూసుకొని లోకాన్ని చూడు అన్నారు భగవాన్. నిన్ను నీవు చూసుకోకుండా లోకాన్ని చూస్తే బంధింపబడతావు, మాయలో పడిపోతావు. నిన్ను నీవు చూసుకొని లోకాన్ని చూస్తే అంతటా నీవే కనపడతావు. కాబట్టి నీవు చేసే పని వలన లోకవాసన, దేహవాసన పెరగకూడదు. నీవు చేసే పని అహంకార రహితంగా ఉండాలి. అది అహంకారాన్ని మరి కాస్త గట్టిపడేలాగా నిలిపేలాగా ఉండకూడదు. నీవు చేసే పని నిన్ను దేహానికి, ప్రపంచానికి బంధించేదిగా ఉండకూడదు. ఏ వాసనను తొలగించుకుంటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావో నువ్వు చేసే పని ఆ వాసనల నుండి విడుదల అవ్వటానికి సహకరించాలి, కానీ కొత్త వాసనలు చేర్చుకుంటానికి కాదు. నువ్వు చేసే ప్రతి పని ఆ కోరికలోంచి బయటపడాలే కానీ కొత్త కోరికలు తీర్చుకుంటానికి కాదు. కాబట్టి మనస వాచ కర్మణ నువ్వు ఏది చేసినా సరే అవన్నీ అహంకార రహితంగా ఉండేలా చూసుకోవాలి. మన ప్రవర్తన వివేకవంతముగా ఉంటే, రాగద్వేష రహితముగా ఉంటే, బాగా పండిన పండు మనము కర్రతో కూడా ముట్టుకోకుండానే ఏ విధంగా అయితే చెట్టు నుండి రాలిపోతుందో అలాగా మన దేహాభిమానం దానంతట అది సహజంగా రాలిపోతుంది. అప్పుడు నది వెళ్ళి సముద్రంలో కలిసినట్లుగా మనం బ్రహ్మంలో ఐక్యమైపోతాము. కాబట్టి నువ్వు చేసే ప్రతి ప్రయత్నము వినయంతో కూడిన జీవితము, శాంతి చిత్తముతో కూడిన జీవితము, నమ్రతతో కూడిన జీవితము మనకు ఇవన్నీ ఆ అమృతానుభవం కలగ చేయడానికి ఉపయోగపడాలి. కృష్ణుడు గీతలో చెప్పినట్టు వాక్కు తపస్సు
చేసుకోండి అంటారు. మనం ఏదైనా మాట మాట్లాడితే అది ఇతరులకు శాంతిని కలగజేయాలి. మాటలు హితవుగా ఉండాలి, మితంగా ఉండాలి, సందర్భం లేకుండా మాట్లాడకూడదు. మనకు బ్రహ్మానుభవం కలగటానికి వాక్కు తపస్సు కూడా సహకరిస్తుంది. ప్రతి మానవుడికి వాడి స్వరూపమే సుఖము, వాడి స్వరూపమే శాంతి. ప్రతి మానవుడు తన మనస్సుని నిర్మలం చేసుకొని తన హృదయంలోకి పంపించి అంతర్ముఖం చేయగలిగితే అనుగ్రహం చేత అప్పుడు వాడికి శాంతి దొరుకుతుంది. అటువంటి శాంతి, అటువంటి సుఖానికి దేహం మీద కానీ, బాహ్యమైన విషయముల మీద కానీ, వ్యక్తుల మీద కానీ ఆధారపడకుండా నీ హృదయంలో ఉన్న సత్య వస్తువు మీద ఆధారపడి ఉన్నప్పుడు నీకు ఆత్మనిష్ట కలుగుతుంది. అప్పుడు వేరు బుద్ధి నశించి నీవు ఆత్మలో సంస్థితులు అవుతావు. అందుకే భగవాన్ అంటారు ఒక సందర్భంలో, ఈశ్వర సంకల్పమునకు భిన్నంగా ఒక్క అంగుళం కూడా అటూ ఇటూ కదపలేవు. జరిగేది అంతా ఈశ్వర సంకల్పమే. ఈ సృష్టిలో ప్రతి సంఘటన ఈశ్వర సంకల్పం ప్రకారం నడుస్తుంది. అది నీకు అర్థమైతే ఇప్పుడే ఈ క్షణంలోనే నీకు దుఃఖం నశిస్తుంది. ఎందుకంటే నీవు ఎంత నిషేధించినా జరిగేది జరగక మానదు. నీవు ఎంత ప్రయత్నించినా జరగనిది ఎప్పటికీ జరగదు. ఊరక ఉండటమే ఉత్తమము అంటారు. ఎందుకంటే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు అన్నట్టు నీలో ప్రతి కదలికలోకి రావటానికి, నీకు ఆలోచనలు ఉద్భవించటానికి, నీ శరీరము కదలటానికి, నీ ప్రాణవాయువు కదలటానికి అన్నిటికీ ఆధారము ఆ యొక్క స్వయం ప్రకాశమైన జ్ఞానము. ఎందుకంటే నీకంటూ ఒక ఉనికి లేనివాడివి, నీకంటూ ఒక ఎగ్జిస్టెన్స్ లేదు, నీ స్వరూపం ఏమిటో నీకు తెలియదు. మనస్సు తన మూలాన్ని చేరుకునే సామర్థ్యము దీనికి ఉండదు. తన ఉనికిని తానుగా గుర్తించగలిగే సామర్థ్యము దీనికి ఉండదు. అది కేవలము ఆత్మకి మాత్రమే ఉంటుంది. అదే నీ స్వరూపానికి మాత్రమే ఉంటుంది. అగ్ని వలన ఈ శరీరము కాలి బూడిదవుతుంది. జ్ఞానాగ్ని వలన నీలో మనస్సు కాలిపోతుంది. ఈ రెండూ కూడా ఏదో ఒకరోజు కాలిపోయేవే అన్న సంగతి నీకు తెలియాలి. ఈ జీవుడు కూడా ఏదో ఒక రోజు కాలిపోతాడు అని నీకు తెలిస్తే భోగము యందు నీకు ఆసక్తి తగ్గుతుంది. అంటే ఈ దేహము ఎప్పుడో అప్పుడు కట్టెలో కాలి, అగ్నిలో కాలి బూడిదవుతుంది. కానీ ఈ దేహాత్మ బుద్ధి మాత్రము జ్ఞానాగ్నిలోనే దగ్ధమవుతుంది. అంటే రెండూ నశించేవే. దేహము నశిస్తుంది, అనుగ్రహం చేత ఈ జ్ఞానాగ్నిలో ఆ దేహాత్మ బుద్ధి కూడా లేనిది లేనట్లుగా, లేకుండా పోయి ఉన్నది ఉన్నట్లుగా నీ స్వరూపంగా ప్రకటితమవుతుంది. కాబట్టి రెండూ శాశ్వతమైనవి కావు. కాబట్టి నువ్వు శాశ్వతము, సత్యము అనుకున్నంతసేపు నీకు భోగము యందు ఆసక్తి తగ్గదు. ఈ రెండు అశాశ్వతము. తాత్కాలికంగా నీకు సత్యంగా కనిపించిన ఇవి ఎప్పుడైనా సరే కాలగర్భంలో కలిసిపోయేవే అన్న అవగాహన కనుక వస్తే నీకు భోగము యందు ఆసక్తి తగ్గుతూ ఉంటుంది. సామాన్య మానవునికి దేహబుద్ధి ఎంత సహజంగా ఉంటుందో తత్వం తెలిసిన వాడికి ఆత్మబుద్ధి అంత సహజంగా ఉంటుంది. తత్వం తెలిసిన వాడికి శాంతి సహజంగా ఉంటుంది. తత్వము బోధపడని వాడికి, తత్వము తెలియని వాడికి అశాంతి వెంటాడుతూ ఉంటుంది. అందుకే భగవాన్ అంటారు, బ్రహ్మానుభవము పొందాలనే కాంక్ష నీవు ఆపుకుందామన్నా ఆపుకోలేనంత వేగముగా నీ హృదయము యొక్క లోతులలో నుండి రావాలి. అప్పుడు మాత్రమే నీ హృదయంలో ఉన్న బ్రహ్మము నీకు ఎరుకపడుతుంది. ఒక వ్యక్తిని మనము నీటిలో కనుక ముంచినట్లయితే వాడు గిలగిలా కొట్టుకుంటూ ఆ బయటికి రావాలి అన్న తపన లోపల వాడు ఎలా అయితే ఆ కొట్టుకొని బయటికి వస్తాడో, ఆ తపన ఎలా అయితే ఉంటుందో అంత ఆ తపన ఉండాలి, ఆ లోపల కాంక్ష అంతగా ఉండాలి అంటారు భగవాన్. మనం చెప్పుకునే ఆ జ్ఞానము నీ స్వరూపము అయినప్పటికీ సరే అది
చాలా శక్తివంతమైనది. అది ఘనాతి ఘనంగా ఈ సృష్టికి అన్నిటికీ ఆధారంగా ఉన్నది. దానిని మనము మాటల్లో వర్ణించలేము. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, భూమి, ఈ అన్నీ వాటి వాటి కక్షలో అవి సహజంగా తిరుగుతున్నాయి అంటే దానికి కారణము ఇదిగో ఈ స్వయం ప్రకాశమైన జ్ఞానము యొక్క, ఆ నిరాకారమైన జ్ఞానము యొక్క శక్తి. ఆ ఎరుక లేక ఆ ఉనికితో కూడి ఉన్న ఆ జ్ఞానము ఉండబట్టి ఈ సృష్టి మనుగడ సాగిస్తూ ఉన్నది. మరికి నీవు కూడా ఈ సృష్టిలో భాగమైన అల్పమైన ఈ జీవుడు కూడా ఆత్మ మీద ఆధారపడి మనుగడ సాగిస్తూ ఉన్నాడు. అందుకే ఆత్మ చేతిలో వీడు ఒక పనిముట్టు అని గ్రహించాలి అంటారు భగవాన్. ఈ జీవుడు వీడంతట వీడుగా ఏ పని చేసుకోలేడు. చెయ్యి కదలాలన్నా, కన్ను చూడాలన్నా, చెవులు వినాలన్నా, నాలుక రుచి చూడాలన్నా, స్పర్శతో వాడు తెలుసుకోవాలన్నా, అన్నిటికీ పంచేంద్రియాల అనుభవం వాడు తెలుసుకుంటున్నాడు. ఆ ఇంద్రియాల ద్వారా వీడు ఆ అనుభవాన్ని తెలుసుకుంటున్నాడు అంటే దానికి కారణము ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము. ఆ ఆత్మ చైతన్యంలోనే ఇవన్నీ చైతన్యవంతమవుతున్నాయి, ప్రకాశింపబడుతున్నాయి. అందుకే ఆత్మ తనకు తానుగా ప్రకాశిస్తూ తన్ను తాను ప్రకాశింప చేసుకుంటూ ఈ సృష్టిని ప్రకాశింపచేస్తుంది. మీ మనస్సుతో మీరు విరోధం పెట్టుకోవద్దు అంటారు భగవాన్. మీ మనస్సు మీకు సహకరించేలాగా మలుచుకోండి. ఏ విషయ కారణంగా మీ మనస్సు బయటకు వస్తుందో చూసుకొని ఆ కారణాన్ని తొలగించుకోవాలి. అప్పుడు మీ మనస్సు ఉపసంహరించబడుతుంది. ఏ బలహీనత మీకు ఉందో చూసుకొని దానికి వ్యతిరేకమైన అలవాట్లు మీరు పెంచుకుంటే ఆ బలహీనత తగ్గుతుంది. అప్పుడు ఈ మనస్సు అంతర్ముఖమవుతుంది. కాబట్టి ఇది అంతర్ముఖానికి అడ్డుగా మీకు ఏ బలహీనతలు ఉండి మిమ్మల్ని బయటికి తీసుకెళ్తున్నాయో వాటిని నిశితంగా గమనించి ఆ బలహీనతల నుండి బయటికి వచ్చినప్పుడు వెంటనే నీ మనస్సు అంతర్ముఖమవుతుంది, బయటికి వెళ్ళదు ఇంకా. ఎందుకంటే ఉన్నది ఒకటే నేను, అదే అహంస్ఫురణ. రెండు నేను లేవు. ఉన్నది అంటే ఆత్మ నేను, అహంకారము నేను అన్నది లేదు. ఉన్నది ఒకటే నేను, అదే ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న జ్ఞానము. ఇక్కడ నీవు ఈ మాయానేనుతో నీవు భగవంతుడిని తెలుసుకోలేవు. అంటే ఈ మనస్సు వలన భగవంతుడిని ఎవరు తెలుసుకోలేరు. కానీ ఇదే మనస్సు, ఇదే పరిమితమైన జ్ఞానంతో, అంటే ఈ మనస్సుతోనే భగవంతుడి మీద ఆ మనస్సు పెడితే అప్పుడు ఆ మనస్సు అనుగ్రహం చేత కరిగిపోతుంది. ఈ జీవ లక్షణాలు పోతాయి. ఆ యొక్క భగవంతుని యొక్క స్వరూపాన్ని పొందుతారు. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహము అత్యంత బలీయమైనది. ఆ లోపల ఉన్న ఆ జ్ఞానం యొక్క అనుగ్రహము అత్యంత బలీయమైనది. 10,000 జన్మలెత్తినా తరించలేని వాడు కూడా గురువు దయతో ఇక్కడే ఆ హృదయ గుహలో మునిగిపోతాడు. మీరు గురువు దయ తప్ప మీరేమీ కోరుకోకూడదు. ఆయన దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, అది లేని వాడికి ఎన్నున్నా లేనట్లే. అటువంటిది గురువు యొక్క అనుగ్రహము అంత బలంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనకి దయతో పాటు దాక్షిణ్యం కూడా ఉంటుంది. కేవలం దయ, కొంతమందికి దయ ఉంటుంది, దయ సరిపోదు, దాక్షిణ్యం, ఆ సమర్థత ఉంటుంది. ఏమిటా సమర్థత? నిన్ను ఆ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందే ఆ సమర్థత, ఆ అనుగ్రహము గురువుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనం కోరుకోవాల్సింది అది కావాలి, ఇది కావాలి, ఆ కోరికలు తీరాలి, ఈ కోరికలు తీరాలి అని కాదు. నన్ను ఈ అహంకారంలో నుంచి, ఈ అహంభావంలో నుంచి, ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి, ఈ శవబుద్ధిలో నుంచి, ఈ దేహబుద్ధిలో నుంచి నీ అనుగ్రహంతో నన్ను బయటికి లాగు, దీని నుంచి నన్ను విడుదల చెయ్యి అని మనం కోరుకోవాలి. నీకు ఏదన్నా రోగం వస్తే అది ఏదన్నా జ్వరమో దగ్గో జలుబో వచ్చిందనుకోండి, మనం ఏదన్నా మందు వేసుకుంటే తగ్గిపోతుంది. దానికి మనము ఏదన్నా వైద్యుడి దగ్గరికి వెళ్తే ఏదైనా మందిస్తాడు, తగ్గిపోతుంది. కానీ ఈ జనన మరణ చక్రాల్లోంచి, అంటే ఈ భవరోగాల్లో నుంచి, అంటే ఈ జననము, మళ్ళీ పుట్టడము, మళ్ళీ చావడము, మళ్ళీ పుట్టడము, మళ్ళీ చావడము, ఇలా ఈ పునరపి మరణం, పునరపి జననం అంటూ ఈ జనన మరణ చక్రాల్లోంచి, దుఃఖ సాగరంలో నుంచి, ఈ భవసాగరంలో నుంచి
ఈ భవరోగంలో నుంచి నిన్ను బయటికి లాగే వైద్యుడు ఎవరు అంటే గురువు, నీ ఆత్మ. నీకు మామూలు జ్వరము దగ్గు వస్తే ఏ వైద్యుడో మందిస్తాడు, కానీ భవరోగాల్లో నుంచి నిన్ను విముక్తి చేసేది కేవలము గురువు మాత్రమే. మనం కోరుకోవాల్సింది గురువుని అదే. ఈ భవరోగంలో నుంచి నన్ను విడుదల చేయి తండ్రి అని మనం కోరుకోవాలి. ఎందుకంటే అంతర్ముఖ ప్రయాణంలో మీకు ఎదురయ్యే అడ్డుగోడలు లాంటి అవరోధాలను గురువు ఒక్క తన్నుతో కూల్చేయగలడు. సూక్ష్మంగా జరిగిపోయే ఈ శస్త్రచికిత్సలు ఇప్పటి అత్యాధునిక వైద్యానికి కూడా అంతుపట్టవు. అటువంటిది గురువు యొక్క దయాదాక్షిణ్యము. అది ఈ జీవుడికి కూడా తెలియదు. తనలో ఉన్న ఆ అడ్డంకుని, ఆ లోపల ఉన్న ఆ గురువు తొలగిస్తున్నాడు అన్న సంగతి కూడా ఈ జీవుడికి తెలియదు. అంతా తెలియకుండానే లోపల జరిగిపోతూ ఉంటుంది. అటువంటిది గురువు యొక్క అనుగ్రహము. కాబట్టి మనము గురువుని గనక శరణు వేడితే ఆ పులి నోట్లో పడ్డ మాంసం ముద్దలాగా ఇక గురువు నుంచి మనము తప్పించుకోలేము. ఎప్పుడో చనిపోయాక కాదు, ఈ జన్మలోనే ఈ శరీరంతో ఉన్నప్పుడే గురువు అనుగ్రహంతో శాంతికి వారసులు కాగలరు మీరు అంటారు భగవాన్ రమణులు. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.